వెపన్స్ చేసుకోకుండా ఉండే విధంగా ఒక చర్యలు తీసుకునే విధంగా ఒప్పందం అది. ఇవాళ ఏం జరిగిందంటే ఆ పోనీ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకునే విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందంటే ఇంకో 60 రోజులు నెగోషియేషన్స్ చేయాలనేది ఇప్పుడు సంతకం పెట్టినటువంటి అగ్రిమెంట్ లో ఉంది. అది కాక ఇరాన్ కి సంబంధించి హార్ముజ్ ని ఆల్మోస్ట్ ఇరానే కంట్రోల్ చేసే పరిస్థితిని వాళ్ళు అంగీకరించినట్టే. వీళ్ళు ఇద్దరం నావెల్ బ్లాకెట్ తీసేస్తున్నాము, అమెరికా నావెల్ బ్లాకెట్ తీసేయాలి, ఇరాన్ కూడా నావెల్ బ్లాకెట్ హార్ముజ్ బ్లాకెట్ తీసేసేయాలి అని చెప్తున్నారు. హార్ముజ్ ని ఫ్రీ చేయాలని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం హార్ముజ్ మీద ఎవరికి హక్కు ఉంటుంది అనేది ఇవాళ డిసైడ్ చేయలేదు, ఇంకా టైం ఉంది. సో మేబీ ఇరాన్ కి అవకాశం కూడా ఉంటుంది. రెండోది, ఈయన ఫస్ట్ శాంక్షన్స్ వేశారు కదా, డొనాల్డ్ ట్రంప్ వేసిన శాంక్షన్స్ ఇప్పుడు చేసుకున్న ఒప్పందంలో శాంక్షన్స్ ఎత్తివేశాడు. సో తాను ఏదైతే చర్యలు చేశాడో తీవ్రమైన ఒత్తిడి ద్వారా ఇరాన్ ని కంట్రోల్ చేస్తారని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏవైతే నిర్ణయాలు తీసుకున్నాడో, ఏవైతే నిర్ణయాలు అమలు పరిచాడో ఆ నిర్ణయాలు అన్నిటినీ యూటర్న్ తీసుకొని ఒప్పందం మీద సంతకం చేసి ఇది బెస్ట్ డీల్ అంటున్నాడు. పైపెచ్చు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసి ఇరాన్ మీద యుద్ధం చేసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసి శాంక్షన్స్ ఎత్తేసాడు. ఒకటి. రెండు, వాళ్ళ అసెట్స్ ని ఫ్రీజ్ చేశారు. గతంలో వాళ్ళ అసెట్స్ ని ఇప్పుడు విడుదల చేశారు. మీ అసెట్స్ మీరు వాడుకోవచ్చు అన్నారు. అండ్ అట్ సేమ్ టైం మీ ఆయిల్ మీరు అమ్ముకోవచ్చు ఎవరికైనా సరే. అండ్ మీ కరెన్సీలోనే మీరు ట్రాన్సాక్షన్స్ అంటే ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ నుంచే మీరు ట్రాన్సాక్షన్స్ నడిపించవచ్చు అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం $350 బిలియన్ వర్త్ ప్యాకేజ్ కూడా యుఎస్ అండ్ మిగతా దేశాలు కలిసి మీకు ఇస్తాము అని చెప్పేసి ఈ ఒప్పందంలో సంతకం చేశారు. అంటే ఇరాన్ గెలిచినట్ట, అమెరికా గెలిచినట్ట? ఆబ్వియస్లీ ఇరానే గెలిచినట్టు. అఫ్ కోర్స్ వాళ్ళు కొంత నష్టపోయారు. ఏం నష్టపోయారు? లాస్ట్ 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ట్రేడ్ నష్టపోయారు, అనేక అంశాల్లో వాళ్ళు నష్టపోయి ఉండవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆ గతంలో ఏదైతే చేశారో ఇరాన్ ఇవాళ అదే పరిస్థితిలోకి వచ్చింది. ఇరాన్ మీద దాడి చేసి దాన్ని నష్టపరిచి ఇప్పుడు $350 బిలియన్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టపోయినందుకు స్పెషల్ ప్యాకేజ్ వస్తోంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ అసెట్స్ వాళ్ళకి వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళు ఆయిల్ అమ్మకాలు చేసుకోవచ్చు. అండ్ హార్మోజ్ మీద పూర్తి పెత్తనం ఇంకోటి దాంతో పాటుగా 3 హెచ్చుల్ని మళ్ళీ బలోపేతం చేసుకోవాలి. ఇవన్నిటికంటే పక్కన పెడితే సైకలాజికల్లీ ఇరాన్ మీద యుద్ధం చేసి మళ్ళీ ఇరాన్ కి ఏమి కావాలో అవన్నీ ఇచ్చారు అని అంటేనే అయిపోయింది. అమెరికా సైకలాజికల్లీ కదా, సైకలాజికల్ గా మనం ఆలోచిస్తే. సో వాట్ యు హ్యావ్ అచీవ్డ్? నథింగ్. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటుందనంటే అసలు దీనివల్ల ఉపయోగమే లేదు అని ఇజ్రాయెల్ నుంచి ఒత్తిడి వస్తుంది ఇప్పుడు. అండ్ ఈవెన్ అమెరికాలో దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఆల్సో. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్. అండ్ ఈవెన్ అమెరికా వాళ్ళు సైన్ చేసింది ఏంటంటే లెబనాన్ విషయంలో కూడా మేము సీజ్ ఫైర్ అమలు చేస్తామని చెప్తున్నాడు. లెబనాన్ విషయంలో అమెరికా చేసేది ఏం లేదు, ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ అమలు పెట్టాలి. ఇజ్రాయెల్ కనుక మేము దాడులు చేయము అని అంటే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. అమెరికాతోనే ఉంటుంది. లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తానని చెప్తోంది. సో ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి యుద్ధంలోకి దిగాయి, కానీ అమెరికా ఒకటే ఒప్పందం చేసుకుంది, ఇజ్రాయెల్ కూడా కలిసి లేదు. ఇంకొకటి నెతన్యాహు స్వీట్ వార్నింగ్ ఇచ్చాట ట్రంప్ కి. సో నెతన్యాహు వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే. అఫ్ కోర్స్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడంటే ఇజ్రాయెల్ వ్యతిరేక లాబీ కూడా ఈవెన్ రిపబ్లికన్ పార్టీలో పెరుగుతోంది. సమస్య ఏంటంటే ఈవెన్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి టక్కర్ కార్ల్సన్ లాంటి వాళ్ళు మొదటి నుంచి ట్రంప్ ని సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ మత్తులో డొనాల్డ్ ట్రంప్ జోగుతున్నాడు, దాని వల్లనే ఇరాన్ యుద్ధం తీసుకొచ్చాడు అని చెప్పేసి విమర్శిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆయన మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్న టైంలో ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కి కూడా ఎలా సేవ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఆయనకి. ఇప్పుడు ఇరాన్ తో ఇప్పుడు ఏదో ఒక డీల్ చేసుకోకపోతే యుద్ధం కంటిన్యూ అవుతున్న కొద్దీ ఆయనకు ప్రెషర్ పెరుగుతూనే ఉంటది. అండ్ ఇజ్రాయెల్ ఇంకా ప్రెషర్ బిల్డ్ చేస్తూనే ఉంటది. ఇవాళ ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ కి కావాల్సింది ఏంటంటే మాకు ఈ యుద్ధానికి సంబంధం లేదు, మిడిల్ ఈస్ట్ కి ఏం సంబంధం లేదు, మేము బయటకు వచ్చేస్తున్నామని చెప్పడమే. ఒకవేళ ఇజ్రాయెల్ దాడి చేసుకుంటే చేసుకోండి, మాకు సంబంధం లేదు. వన్స్ మీరు ఎంటర్ అయిన తర్వాత ఆ ఎగ్జిట్ కాకపోతే నువ్వు ఎంతసేపు అయితే ఎగ్జిట్ కావో అంతసేపు నువ్వు ఎంటర్ అయ్యి ఉన్నట్టే అక్కడ. అక్కడ మీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్లు ఉన్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ కూడా ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత ఆ యుద్ధం నుంచి మేము బయటకు వస్తున్నామని ఏదో ఒకటి శాంతి ఒప్పందం చేసుకోకపోతే తర్వాత దాడులు చేస్తారా ఇంకోటి తర్వాత సంగతి. ఫస్ట్ ఇప్పుడు ఆయన ఫేస్ సేవింగ్ మొమెంటంలోకి వచ్చారు. ఆయన ఎలాగైనా సరే ఇప్పుడు నేను దాని నుంచి బయటకు రావాలని. అందుకే ఇప్పుడు ఒబామా టైంలో చేసినటువంటి డీల్ కంటే ఇప్పుడు ఇంకాస్త నష్టాన్ని కలిగించేది అనేది, ఇంకాస్త ఇరాన్ కి లాభం కలిగించేది అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. అఫ్ కోర్స్ ఇందులో న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి ఒక 60 రోజులు ఇంకా చర్చలు జరపబోతున్నారు. ఈ 60 రోజుల్లో గనక ఇరాన్ నిజంగానే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని ఆపుతుందా, అసలు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడంలో ఏం క్లారిటీ వస్తుంది మనం చూడాలి.
నాకేమనిపిస్తుంది అంటే అండి, మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, పాకిస్తాన్ కి ఇరాన్ డెలిగేషన్ వచ్చినప్పుడు ఒక 70 మంది డెలిగేషన్ వెళ్ళారు. అందరూ వెల్ రెడ్ పీపుల్, మంచి చదువుకున్న వాళ్ళు, వెస్టర్న్ మీడియా అంటే తెలిసిన వాళ్ళు, వెరీ గుడ్ నెగోషియేటర్స్ అండి ఇరాన్. సూపర్ నెగోషియేటర్స్. స్పీకర్ గాలిబాఫ్ కావచ్చు, పెజెష్కిన్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ పెజెష్కిన్ కావచ్చు, అండ్ వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన అరాక్చి కావచ్చు, వీళ్ళందరూ బెస్ట్ నెగోషియేటర్స్ అండ్ దే హావ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళతో పోలిస్తే ట్రంప్ అల్లుడు, ట్రంప్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వీళ్ళు ఏం మాడతారండి? అదే జేడ్ కుష్నర్లు, లేకపోతే స్టీవ్ విట్కాఫ్లు, గంభీరం ఉంటాం కాదు, విషయం ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. బట్ మరి డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తాడంటే, నేను చాలా డీల్స్ చూశాను, నేను నా బిజినెస్ అనుభవం ఉంది, నాకు ఎన్నో డీల్స్ చేసిన వాడిని నేను. బిజినెస్ డీల్స్ కి, దేశాల మధ్య డీల్స్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉంటాయి, అనేక అంశాలు ఇందులోకి వస్తాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒకటేదో అయితే జరిగింది, ఒక శుభవార్తనే, మనలాంటి దేశాలకైతే శుభవార్తనే. బికాస్ ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ పెరిగాయి, మళ్ళీ ఒక్కసారి కొంచెం పాజిటివ్ ట్రెండ్స్ స్టాక్ మార్కెట్స్ లో కనబడుతున్నాయి. రెండు, ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. సో బెటర్ కదా, వాళ్ళిద్దరు ఏం చేసుకుంటే మనకెందుకు, ఫస్ట్ మనకు ప్రపంచానికి ఏం ప్రాబ్లం లేదు ఆ విషయంలో మంచి. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఇరాన్ ఆయిల్ అమ్మకాలు మొదలు పెడుతోంది. మొన్నటిదాకా వాళ్ళు ఇరాన్ దగ్గర కొనుక్కునే వాళ్ళు, ఈ అమెరికా శాంక్షన్స్ వల్ల మనం ఆపేశాం నిజానికి మాట్లాడుతాం.